సార్ వీడియోస్ యూట్యూబ్లో చూసి వచ్చింటారు కదా ఇక్కడికి. యూట్యూబ్లో చాలా సినిమాలు రీల్స్ ఉన్న టైంలో మీకు సార్ వీడియో కనిపించిందంటేనే మీ లైఫ్లో ఏదో అద్భుతం జరగబోతుందని అర్థమవుతుంది. ఈరోజు నుంచి ఇక్కడ సార్ది ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. అలాగే చిన్న చిన్న చేంజెస్ చేసుకుందాం. పెద్ద పెద్ద ఏం చెప్పను, కంగారు పడద్దు. చిన్న చిన్న చేంజెస్. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేషెంట్లు చాలామంది డౌట్స్ ఫుడ్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఏం తినాలి, ఏం తినకూడదు, మేము పచ్చం చేయాలా, నాన్ వెజ్ తినొచ్చా లేదా, చికెన్ తినొచ్చా లేదా, ఇలా చాలా డౌట్స్ అడుగుతున్నారు. అందుకని దీంట్లో ఎటువంటి డౌట్ లేదండి. మీరు అన్నీ తీసుకోవచ్చు, మీకు ఎటువంటి పచ్చం లేదు, అన్నీ తినొచ్చు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, మంచి ఫుడ్ తీసుకోండి, మితంగా తీసుకోండి, టైంకి తినండి. మంచి ఆహారం అంటే మళ్ళీ ఇక్కడ కూడా డౌట్ ఉంది. మంచి ఆహారం అంటే ఏంటి మేడం, గూగుల్లో చూడాలా, యూట్యూబ్లో ఎత్తుక్కోవాలా అని డౌట్ వస్తుంది. ఎక్కడా వెతకక్కర్లేదు, సింపుల్ లాజిక్ అండి. మంచి ఆహారం అంటే మన పూర్వీకులు అమ్మమ్మలు నాయనమ్మలు తీసుకున్న ఆహారమే మంచి ఆహారం. ఎందుకంటే వాళ్ళకి ఇలాంటి సమస్య ఉందా, పూర్వం 7 మంది 8 మంది 10 మందిని కూడా కనేవాళ్ళు. అంటే అప్పుడు ఈ సమస్య లేదు, ఇప్పుడే ఎక్కువైంది. అందుకని వాళ్ళు తిన్న ఆహారమే మంచి ఆహారం. మామూలుగా ఎప్పుడు తినే దోశ, ఇడ్లీ, పెసరట్టు, మినపప్పుతో చేసినవి, పెసలతో చేసినవి, బొబ్బర్లతో చేసినవి ప్రోటీన్ ఫుడ్ అలాంటివే తీసుకోండి. కొత్త ఆహారం ఏం ట్రై చేయవసరం లేదు. మన పూర్వీకులు సున్నుండలు తినేవాళ్ళు, అరిసెలు, ఇవన్నీ హెల్తీ ఫుడ్డే. అలాంటిది మంచి ఆహారం తీసుకోండి. అలా అని ఏదైనా సరే ఎక్కువ తీసుకోవద్దు, మితంగా తీసుకోండి, తక్కువగా తినండి, టైంకి తినండి. అలాగే సెకండ్ పాయింట్ వచ్చి ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఎవరికైనా అలవాటు ఉందా ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ ఆర్ యోగా, ఏరోబిక్స్? చేతులు ఎత్తండి. ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళు ఎంతమంది? కనీసం వాకింగ్ మేడం చేస్తారు. చాలా మంది ఎత్తున్నారు. వాకింగ్ అయితే అందరూ ఎత్తుతున్నారు. వాకింగ్ అనేది ఏంటంటే జనరల్గా పెద్ద ఏజ్ వచ్చేసాక మోకాళ్ళ నొప్పులు వచ్చేసి పెద్ద ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు చేసేది. ఇక్కడ ఎవరైనా రిటైర్మెంట్ ఏజ్ వాళ్ళు ఉన్నారో? అందరు యూత్ ఉన్నారు. మీరు యంగ్ యూత్ కాబట్టి వాకింగ్ కాదు, ఎనీ ఏరోబిక్స్, యోగా ఇలాంటివి చేయండి. ఎలాగా, అబ్బాయిలు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో ఏ షటిల్ కోర్ట్కి, అమ్మాయిలు అయితే పక్కన వాళ్ళు ఫ్లాట్స్లో వాళ్ళతో వాకింగ్కి, కౌరులు చెప్పుకుంటూ మ్యాక్సిమం ఎక్కువ అలాగే చేస్తారు. అలా కాకుండా ఈ రోజు నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చక్కగా కౌరులు చెప్పుకుంటూ, ముచ్చట్లు చెప్పుకుంటూ వాకింగ్, లేకపోతే ఏరోబిక్స్. ఈ మధ్య కొత్తగా డ్యాన్స్, కపుల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఏదైనా ఫంక్షన్ రాగానే డ్యాన్స్ వేయమని లాగుతున్నారు. అప్పుడు ముందే మీరు డ్యాన్స్ అవుతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ అవుతుంది. సరదాగా ఇంట్లో మీ ఇద్దరు కౌరులు చెప్పుకుంటూ చేయండి. యోగా కూడా బాగా యూజ్ అవుద్ది. థర్డ్ పాయింట్ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, అండర్స్టాండింగ్, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడం, లవ్ అండ్ ఎఫెక్షన్ ఇంపార్టెంట్. ఇక్కడ మాత్రం అందరూ యాక్టివ్గా లేరు. లవ్ అండ్ ఎఫెక్షన్ అనేసరికి డల్ అయిపోయారు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండటానికి ట్రై చేయండి. మీ ఇద్దరి మధ్యన లవ్ అండ్ ఎఫెక్షన్, అండర్స్టాండింగ్ ఉంటే అసలు ఎప్పటికైనా మీరు 60 years వచ్చినా సరే పెళ్ళైన కొత్తలో ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. పెళ్ళైన కొత్తలో చాలామంది వైఫ్ని బంగారం, బుజ్జి అని ఇలా సేవ్ చేస్తారు. పెళ్ళైన కొన్ని ఇయర్స్ తర్వాత డెవిల్, లేకపోతే నైఫ్, వైఫ్ బదులు నైఫ్ వస్తుంది. ఇలా కొత్త కొత్త నిక్ నేమ్స్ పెడతారు. ఎందుకని అంటారు? మీ మధ్యన రిలేషన్, బంధం, అండర్స్టాండింగ్ లేకపోవడం, సరిగ్గా ఉండకపోవడం, మాట్లాడుకోకపోవడం, ఇలాంటి వాటి వల్ల మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఎక్కువ వస్తాయి. లేకపోతే ఒకళ్ళనొకళ్ళు డామినేషన్, ఈగోస్ ఇవి ఎక్కువ అవుతాయి. ఇవన్నిటికీ రీజన్ ఏంటి? ఈ మధ్య బాగా అందరికీ తెలిసిన విషయమే, భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి రీజన్. ఇంకా మెయిన్ ఫోన్స్. మోగుతుందిగా ఫోన్ ఆల్రెడీ. ప్రతి బంధానికి మధ్యలో మనం దూరం చేసేది ఫోన్. ఈ మధ్య ఫోన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఫోన్స్ ఎక్కువ నొక్కుతున్నాం, రీల్స్ చూస్తున్నాం. అదేంటిదో తెలియదు. యూట్యూబ్లో ఆ రీల్ ఓపెన్ చేస్తే ఏళ్ళు ఇలా వెళ్తూనే ఉంటుంది. అది మనకేదో నరాల వీక్నెస్ లాగా వెళ్తూనే ఉంటుంది, ఆగదు. కంటిన్యూ చేస్తూనే ఉంటాం. అది నేనైనా అంతే, అసలు చెప్తున్నా. అది రీల్స్ అలా చూస్తూనే ఉంటారు, అది ఆగదు. సార్ దగ్గరికి వచ్చారు, ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు, మెడిసిన్ ఇస్తారు, తీసుకెళ్తారు. నైట్ అయ్యేసరికి టైం మిస్ అవ్వకుండా 7కి టైం చూసుకుని మెడిసిన్ వేసుకుంటారు, తింటారు, తర్వాత బెడ్ ఎక్కుతారు. అటు వైఫ్
ఫోన్ నొక్కుతుంటుంది అటు తిరిగి, ఇటు హస్బెండ్ ఫోన్ నొక్కుతుంటారు తిరిగి. నెక్స్ట్ సార్ మాకు ప్రెగ్నెన్సీ రాలేదు అంటారు. అలా వస్తుందా మెడిసిన్ వేసుకుంటే? మీరు కలవాలి కదా, మీరు మాట్లాడుకోవాలి కదా, కానీ ఫోన్స్ నొక్కుతారు, తర్వాత ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోతారు. ఇంకెక్కడ ఎక్కడ కలుస్తున్నారు? అందుకని ఈ రోజు నుంచి ఎర్లీగా మీ డిన్నర్ కంప్లీట్ చేసేసి, అంటే 7కి అలా కంప్లీట్ చేసి, తర్వాత ఒక పాలు, ఫ్రూట్స్, మంచి హెల్దీ ఫ్రూట్స్ కట్ చేసి కౌరులు చెప్పుకోండి కొంతసేపు. అందరూ చాలా సీరియస్గా ఉన్నారు, ఇది జరుగుద్దా జరగదా అని. ప్రతి రాత్రి శోభనం రాత్రిలా జరగాలంటున్నారు మేడం. ఫోన్స్ పక్కన పెట్టేయండి, ఫోన్స్ పక్కన పెట్టేసి కౌరులు చెప్పుకోండి. కొంతమంది బ్రెయిన్లోకి రావచ్చు, కౌరులు చెప్పుకుంటాం కరెక్టే, ఇంకో అరగంట గొడవ వస్తుంది తన్నుకుంటాం అని. ఎక్కువసేపు మాట్లాడుకుంటే గొడవ వస్తుందనేగా మీ డౌట్. భార్యాభర్తలు అన్నాక గొడవ వస్తేనే కరెక్ట్, లేకపోతే డౌట్ వస్తుంది వీళ్ళు భార్యాభర్తలు కాదేమో అని. నిజంగా ఫైటింగ్ అయితేనే వాళ్ళు రియల్ భార్యాభర్త. అందుకని ఫైటింగ్ వచ్చినా అది నెక్స్ట్ క్యారీ చేయకుండా అది అక్కడికి వదిలేయండి. ఆ ఫైటింగ్ విషయం వదిలేసి, లేకపోతే మళ్ళీ రివెంజ్ తీర్చుకోవడానికి మార్నింగ్ ఉప్మాలో ఉప్పు ఎక్కువ వేసి పేస్ట్లో కారం కలిపి ఇలాంటి రివెంజ్ తీర్చుకోవద్దు. నెగిటివ్ని ఎప్పటికప్పుడు వదిలేయండి, పాజిటివ్ బ్రెయిన్లో పెట్టుకోండి, లవ్ అండ్ ఎఫెక్షన్తో ముందుకెళ్ళిపోండి. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. మెయిన్గా వైఫ్ ఎప్పుడు భర్తని ఒక తండ్రిలా ఫీల్ అవ్వాలి. ఎందుకంటారు? ఎనీ ఐడియా? భర్త, ఓకే, మంచిది, మంచిగా చెప్పారు, ఆన్సర్ బాగుంది. ఇక్కడ తండ్రిలా ఫీల్ అయితే మీకు గొడవలు తక్కువ వస్తాయి. మనం పుట్టింట్లో ఉన్నప్పుడు తండ్రి చెప్పే అన్నీ మనకు నచ్చుతాయి. బయటకు వెళ్ళేటప్పుడు డాడీ మన వెనకాల వస్తే బాగుండు, మళ్ళీ తీసుకెళ్తే బాగుండు అని చూస్తాం. మన నాన్నగారు ఎక్కడికి ఇది వద్దు అది వద్దు అన్నా సరే మనం ఓకే నాన్న అంటాం. అదే భర్త చెప్తే అమ్మో నన్ను తొక్కేస్తున్నాడు, వీడు నన్ను అని చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు, డామినేషన్ అని డిప్రెషన్ అయిపోతారు. అదే తండ్రిలో ఫీల్ అయితే నా మంచిగా చెప్తున్నారు నా భర్త అనిపిస్తుంది. అలాగే ఆడవాళ్ళు వైఫ్ ఎప్పుడు చూసినా ఇలా తొక్కేస్తున్నారని చెప్పి ఫెమినిజం, కొత్త వర్డ్ మర్చిపోయా, ఫెమినిజం అనేది ఎక్కువైంది ఈ మధ్య, ఎక్కువ వింటున్నాం. మమ్మల్ని భర్తలు తొక్కేస్తున్నారు, మమ్మల్ని డామినేషన్ చేసేస్తున్నారని. ఆ డైలాగ్తో బాగా డిప్రెస్ అవుతున్నారు. అలాగే భర్త ఎప్పుడు భార్యలో అమ్మని చూడాలి. ఎందుకని? ఫుడ్ పెడుతుందనా, వంట చేస్తున్నారనా? అమ్మ ఎప్పుడు ఇది చేయకు అది చేయకురా, ఇది మంచిది అది మంచిది, టైంకి తినరా, ఇది తిను, ఈ కర్రీ వండాను నీకోసం అంటే బాగా నచ్చుద్ది. అదే భార్య చెప్తే నువ్వు చెప్తే నేను ఏదేంటి తొక్క అంటారు, నచ్చదు, అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. అలా కాకుండా ప్రతి భార్యలో అమ్మని చూడండి, అని మీకు అన్నీ నచ్చుతాయి. అందుకని ఈ రోజు నుంచి మీ మధ్య అండర్స్టాండింగ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ నేను అంటే కార్లో క్లినిక్ వచ్చేటప్పుడు రోడ్డు మీద చూసిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తా, నాకు బాగా నచ్చిన ఇన్సిడెంట్. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ బైక్ మీద వస్తున్నారు, వాళ్ళకి ఒక చిన్న బేబీ కూడా ఉంది. వైఫ్ ఎత్తుకుంది, శారీలో ఉంది, సైడ్ కూర్చుంది, జారిపోతుంది, బాగా ముందుకు జారిపోతారు, శారీ కట్టుకుంది, హ్యాండిల్ చేయలేకపోతుంది, బేబీని ఎత్తుకుంది. అదే రోడ్డు మీద హస్బెండ్ దింపేసి నీ చీర నువ్వు నీ గోళ ఏ డ్రెస్ వేసుకోలేవా, ఏదో ఒకటి వేసుకోవచ్చు కదా, దాని నుంచి ఇసుకిస్తున్నావు అంటే ఆవిడకి ఎలా ఉంటుంది? మొహం చిన్నపోతుంది, బాధపడుతుంది, వెంటనే మూడ్ ఆఫ్ అవుతుంది, ఏంటి ఇలా అంటున్నాడని డిప్రెస్ అవుద్ది. అలా కాకుండా ఆయన ఏం చేశాడు, బండి ఆపి ఒక హ్యాండిల్తో పట్టుకున్నాడు, ఆవిడ వెనకాల 2 సైడ్స్ కూర్చున్నాక చీర సదురుతున్నాడు చక్కగా. ఎంత బాగుంది, ఆవిడ చీర కట్టుకోవాలని ఉంది, కట్టుకుంది, దాన్ని డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేశాడు, వెంటనే సదిరాడు పాపం చీరలాగి. చూడటానికి ఆ సన్నివేశం బాగుంది, అందుకని మీకు షేర్ చేసుకున్నా. మీ మధ్యన కూడా అంత ప్రేమ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ప్రతి చిన్న చిన్న విషయాలకి ఇసుక్కోవడం, గొడవలు, వీటి వల్ల ఏమవుద్ది, కలవాలన్న మూడు రాదు, అవునా? ఎంత అందంగా ఉన్న వైఫ్ కూడా ఆ రోజు సూర్యకాంతంలాగా పెద్ద భద్రకాళ్ళలా కనిపిస్తుంది. ఎప్పుడు వస్తుంది, మీరు బాగా రెడీ అయిపోయి లిప్స్టిక్ వేసుకుని ఐశ్వర్య ఇలా రెడీ అయితే అబ్బా మావిడ సూపర్ అని చెప్పి ప్రేమగా ఉంటారా? మీరంతా రెడీ అయ్యి మీ హస్బెండ్ని తిడుతూ ఇసుక్కుంటుంటే మీరు చండాలంగానే కనిపిస్తారు. అదే ప్రేమగా కిచెన్లో మీ పని మీరు చేసుకుంటూ ప్రేమగా ఆయన్ని బాగా చూసుకుంటుంటే మీరు ఎంత చెమటలు కారుతూ చిరాగ్గా ఉన్నా మీరు ఐశ్వర్యలా కనిపిస్తారు, అవునా కదా? ఇది రియల్ కదా?
అందుకని అందంలో ఏమీ ఉండదు. మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్, ప్రేమ, ఆప్యాయత అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. సరదాగా రేపు మార్నింగ్ నుంచి ఐ లవ్ యూ అని చెప్పండి. చెప్తారా? కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. సడన్గా చెప్పకండి, వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తుంది. స్లోగా ఐ లవ్ యూ బంగారం. లేకపోతే వాళ్ళు చెప్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నా, ఎవరు ఇక్కడ హస్బెండ్ తల పట్ల మీరే చెప్పేయండి. పోయేదేముంది, తిరిగి వాళ్ళు చెప్తారు. మనం ఎక్కువ లవ్ చేస్తే ఏమవుద్ది, తిరిగి ప్రేమిస్తారు. ఒకవేళ వాళ్ళు అంత ప్రేమించకపోతే మీరు డబుల్ ప్రేమనివ్వండి. ఒక టిఫిన్ బదులు 2 టిఫిన్లు పెట్టండి. ఈరోజు కాకపోతే ఇంకో రోజు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. ఈ పిల్లలు పుట్టే అనే విషయంలో మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 90% ఇక్కడికి వచ్చే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇదే సమస్య, కలవట్లేదు. ఆ 4 days ఏదో ఉంటాయి అంట, ఆ 4 days చెప్పండి డాక్టర్ గారు, అప్పుడే కలుస్తామని చెప్తారు. ఇది న్యాచురల్ అంటారా? సరే, ఆ 4 days చెప్తారు డాక్టర్ గారు. ఆ 4 days టైం పెట్టుకుంటారు. ఆ రోజే ఏదో గొడవ వస్తుంది, ఇంకేదో అవుతుంది. 4 రోజులు కొట్టుకుంటారు, కలవరు, అయిపోయింది. ఎగ్ రిలీజ్ అంటారు, పగిలిందంటారు, పోయిందంటారు, అంతేగా. అందుకని ఇది న్యాచురల్ కాదు. ఆ 4 days కలుస్తాం, మిగిలిన రోజులు ఆవిడెవరో నేనెవరో ఈ కాదు. ఈరోజు నుంచి డైలీ మీరు కొత్తగా పెళ్ళైన జంటలాగా ఉండాలి. ప్రతి విషయంలో వైఫ్లు భర్తకి చేదోడు వాదోడుగా వాళ్ళని చక్కగా అర్థం చేసుకుంటూ బాగా చూసుకోండి. అలాగే భర్త అయితే భార్యకి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకుంటూ వాళ్ళు ప్రేమగా చూసుకోండి. సండేస్ ఎప్పుడైనా ఫ్రీ ఉన్న టైంలో కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తుండండి. మొత్తం వంట చేయమంటలా, మొత్తం వంట చేస్తే అండి బాగా వండుతున్నారు మీరే వండండి అంటారు. ఆ రిస్క్ కూడా ఉంది. చక్కగా వాళ్ళకి హెల్ప్ చేయండి. మీ ఫ్రీ టైంలో మాట్లాడండి, కౌరులు చెప్పుకోండి. ఓకేనా? ఈ రోజు నుంచి అంత పాజిటివ్గా థింక్ చేయండి. మీ లైఫ్లో పాజిటివ్ రిజల్ట్ చూస్తారు. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. మీ అందరూ కూడా కాబోయే మాతృదేవతలు, పితృదేవతలు, కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి అతిథులుగా పంపించినందుకు, భోజనం పెట్టుకునే అదృష్టం కలిగించినందుకు మేము సంతోషిస్తూ ఆగస్టు 2వ తారీఖు నుంచి ఇప్పుడు దాదాపు 3-4 నెలల నుంచి నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం కింద మా దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టుకుంటున్నాం. రోజుకి 50 నుంచి 100 మందికి భోజనం పెడుతూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎందుకు అసలు ఎలా జరుగుతుందంటే, ప్రపంచంలో మీకు ఒక వింతగాను విడ్డూరంగాను ఉంటుంది. ఇది హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటలే కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఓపీ పేషెంట్లకి భోజనం పెట్టడం ఎక్కడైనా చూసారా మీరు? ఎక్కడా లేదు. ఇదే ఫస్ట్ టైం ప్రపంచంలో. మరి ఇలాంటి ఆలోచన ఇచ్చింది ఎవరు? ఒక అమ్మే ఇవ్వగలదు అలాంటి ఆలోచన. అమ్మ మనసుతో మన మేడం గారు ఆలోచించి ఇప్పుడు ఎలాగైతే మీకు ఎన్ని మంచి విషయాలు చెప్పారో చూడండి. రోజు నేను చెప్తున్నా, చాలామంది ఏమనుకుంటారు, డాక్టర్ గారు బాగా చెప్తున్నారు భార్యాభర్తల అనుబంధం అని. అక్కడ డాక్టర్ గారు వెనకాల విజయం నడిపించే మరి భార్య లేకపోతే ఇలాంటి విజయాలు రావు. ఇక్కడ కూడా మేడం గారు మన పేషెంట్లు వస్తున్నారండి, పాపం పొద్దునుంచి సాయంత్రం వరకు హాస్పిటల్లో పని అవుతుంది, లేట్ అవుతుంది, భోజనానికి మనం బయటికి పంపిస్తున్నాం, వాళ్ళు హోటల్స్ లేక వెతుక్కుంటూ దారి తప్పుతున్నారు, వర్షం వచ్చినప్పుడు తడిసిపోయి ముద్దయిపోయి వస్తున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆ బయట బడ్డీల దగ్గర ఏది దొరికితే తిని ఫుడ్ పాయిజన్ అయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు లేకోకుండా మనమే భోజనం తెప్పించి పెడితే వాళ్ళకి హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది, వాళ్ళ ఇబ్బందులు తొలుగుతాయి అని చెప్పి అనడం, నేను సరే అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎందుకనంటే మీ అందరి ఆకలిని ఒక అమ్మగా ఆవిడ గుర్తించింది. ఈ విజయవాడ కొండ మీద 2 అమ్మలు ఉంటారండి. ఒక కొండ మీద కనకదుర్గమ్మ ఉంటుంది, ఇంకో కొండ మీద మేరీమాత ఉంటుంది. 2 అమ్మలు ఈవిడిలోకి ఆవహించారు. ఆవహించి ఈ బిడ్డల ఆకలిని తీర్చడానికి ఈ రకంగా మరి ఆ దేవతలే ఇక్కడ చేయించారని మేము అనుకుంటున్నాం. నిత్య అన్న ప్రసాద వితరణని ఎందుకు పోటీ పెట్టామంటే, మీరు కూడా పిల్లల కోసం చాలా గుడ్లకి, గోపురాలకి, చర్చిలకి, మసీదులకి వెళ్ళుంటారు. అక్కడంతా ప్రసాదం ఇస్తారు. ఇక్కడ కూడా మీకు అలాంటి ప్రసాదం దొరకాలి అనే ఉద్దేశంతో ఆ ప్రసాదం తిని ఆ భగవంతుడిచ్చిన బిడ్డని మీరు అతి తొందరలో పొందాలి అనే కోరికతోనే మేము ఈ అన్నప్రసాదం స్టార్ట్ చేసాం. ఈ ప్రసాదాన్ని మీరు కూడా మీ బిడ్డని ప్రసాదించడానికి, వీర్య వృద్ధికి, ధాతు పుష్టికి, అండాల క్వాలిటీకి ఈ ఆహారం ఉపయోగపడుతుంది అనే ధ్యాసతో దీన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. ఇక ఈ వీడియోలు, ఫోటోలు ఎందుకు తీస్తున్నామంటే,
దాదాపు 30 సంవత్సరాలైంది నేను డాక్టర్ అయ్యి. నాకు ఏనాడు రాని ఆలోచన మరి ఈరోజు మేడం గారు నాకు ఇవ్వడం ద్వారా ఈ ఆలోచన బట్టి నేను ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం స్టార్ట్ చేశాను. ఎంతోమంది పేషెంట్లు డాక్టర్ల దగ్గరికి వెళ్తూ పొద్దునెళ్ళి సాయంత్రం వరకు అక్కడ తిండి తిప్పలు లేకోకుండా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పేషెంట్లకు కూడా అక్కడున్న డాక్టర్లకు కూడా ఇలాంటి మంచి ఆలోచన వస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వసతి కలిగించుకోగలిగితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చాగంటి గారు వారి ఫ్యామిలీ డాక్టర్ గురించి ఒక మాట చెప్పుకొచ్చారు. వాళ్ళ డాక్టర్ గారు కొంచెం లేట్ అయితే అక్కడ ఉన్న పేషెంట్లకి సమోసాలు టీలు ఇప్పిస్తారు. అది గుర్తుపెట్టుకున్నారు ఆయన మనసులో. ఈనాటికి కూడా ఆయన భక్తి మీటింగుల్లో వాటిల్లో చెప్తూ ఉంటారు ఆయన. మేము కూడా చాలా కాలం పాటు టీలు బిస్కెట్లు ఇచ్చాను నేను, కొన్ని సంవత్సరాల పాటు ఇచ్చాను నేను పేషెంట్లకి లేట్ అవుతుంటే భోజనం టైంకి. కానీ ఆల్రెడీ ఆకలితో ఉన్న వాళ్ళకి యాసిడ్ ఎక్కువగా రిలీజ్ అయిన వాళ్ళకి ఈ టీలు ఇవ్వటం వల్ల మరింత యాసిడ్ ఎక్కువయ్యి, అలాగే జర్నీల వల్ల గ్యాస్ ఎక్కువయ్యి వాళ్ళు మళ్ళీ వామిటింగ్ చేసుకోవడం, బస్సుల్లో పడక, ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి. ఆహారమే ముఖ్యంగా. ఈ ఆహారం అనేది మన వీర్య వృద్ధికి, అండాల క్వాలిటీకి మూలాధారం. అందుకోసమే మీరందరూ బిడ్డల కోసం వచ్చారు కాబట్టి మీకు ఎలాంటి ఆహారం తినాలనే ఒక డౌట్ ఉంది కాబట్టి ఆల్రెడీ దానికి ఒక మోడల్ ఆహారంగా ఇచ్చినట్టు ఉంటుంది అనే ఆలోచనతో ఇక్కడ ఇది స్టార్ట్ చేశాం. మీకు ఎక్కటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వీడియోలు ఉన్నాయి ఎలా వండుకోవాలని. మేడం గారు వండి చక్కగా చూపించారు. పావని మేడం ఆవిడ ఒక వంట లెక్కలాగా, నేను ఒక డాక్టర్ బాబులాగా మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలని మేము చాలా కాలం నుంచి కృషి చేస్తున్నాం. 2 పండంటి బిడ్డలు పుట్టాలి మీకు, అలాగే కృషి చేస్తున్నాం. మీరు అమ్మ నాన్న కాగలరు అనే ఒక బుక్ రాసి ఏం తింటే మంచిది, ఏం తినకపోతే మంచిది, ఏది పెంచాలి, ఏది తగ్గించాలి అనే విషయాన్ని దాంట్లో రాశా. పొట్ట లిమిటెడ్, దీంట్లో మీకు ఉపయోగపడే వాటిని వెయ్యాలి. ఉపయోగపడిన వాటిని వేస్తే ఉపయోగపడే వాటికి ప్లేస్ ఉండదు. తద్వారా మీకు వీర్య వృద్ధి, అండాల క్వాలిటీ సక్రమంగా జరగదు. మీ బిడ్డ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బయట చెప్తున్నట్టు ఐవీఎఫ్లు ఆపరేషన్లు కాదండి. మన ప్రెగ్నెన్సీ రావాలంటే మన వీర్యం బాగుండాలి, అండం బాగుండాలి. అవి బాగుండాలంటే సరైన ఆహారం మీరు అందించాలి. విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, ట్రేస్ ఎలిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ నిండిన ఆహారాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని వాటిని తీసుకోవాలి. తీసుకునేటప్పుడు కూడా భగవంతుడి ప్రసాదంగా వాటిని స్వీకరించాలి. వండేవారు మీకు మంచి మనసుతో వండి పెట్టాలి. ఒక అమ్మలాగా, ఒక భార్యలాగా మీ అభివృద్ధిని కోరుకుంటూ, మీ యొక్క ఉన్నతిని కోరుకుంటూ వండాలి. అలాగే ఇక్కడ కూడా ఒక పుణ్య దంపతుల చేత హోమ్ ఫుడ్ కింద మేము వండిస్తున్నాం. మీకు బిడ్డ పుట్టాలి, తొందరలోనే మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరాలని వాళ్ళు భావిస్తూ, ఆకాంక్షిస్తూ వాళ్ళు చక్కగా వండుతున్నారు ఆహారం. అలాగే ఒక మంచి చేతులతో మీకు ఆహారం అందాలి అని చెప్పి మన మేడం ద్వారా మీకు అందిస్తున్నాం మేము. ఎందుకంటే ఒక మంచి చేతులతో అందాలంటే దేవుడు లాంటి మనిషి అనిపించుకోవాలి. ఇక్కడ నేను లయన్స్ క్లబ్ ద్వారా రీజనల్ చైర్మన్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. మేడం గారు కూడా నాతో పొటాపోటీగా జోన్ చైర్మన్గా కొన్ని వేల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేశారు. పిల్లలు చదువు లేని పిల్లలకి, వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఫీజులు కట్టి వాళ్ళని చదివిస్తున్నారు. అనాథ పిల్లలకి వారికి బుక్స్ కానీ, బట్టలు కానీ, వాళ్ళకి ప్యాడ్స్ కానీ ఇలాంటివి అందిస్తున్నారు. కాళ్ళు లేని వారికి కృత్రిమ కాళ్ళు అందిస్తున్నారు. అట్లాగే కుట్టు మిషన్లు అందించడం, బ్రతుకు తెరువు కోసం చాలామంది స్త్రీలు ఇంట్లో బట్టలు కుట్టుకుంటూ కుట్టు మిషన్లు ఉంటే ఉపాధి పొందుతున్నారు. గ్రైండర్లు అందించడం, సైకిళ్ళు అందించడం స్కూల్ పిల్లలకి, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్న మేడం గారు ఎంతోమంది చేత దేవత లాంటి మనిషి అనిపించుకున్నారు. ఆవిడ అమృత హస్తాల మీదుగా మీకు అందితే అతి తొందరగా బిడ్డ పుడతారు అనే ఆశతోనే మేము ఆవిడ ద్వారా మీకు ఈ ప్రసాదం అందేటట్టు చేస్తున్నాం. అలాగే 15,500 మందికి నేను ప్రెగ్నెన్సీ ఇవ్వగలిగాను. ఒక ఐవీఎఫ్ లేకుండా, ఒక ఆపరేషన్ లేకుండా. అంటే ఇది కేవలము నా ఒక్కడి కృషి కాదండి. నా భార్య, నా పిల్లలు వెనకాల తోడ్పాటును అందించబట్టే నేను ఇవి చేయగలుగుతున్నాను. మా అమ్మాయి కూడా డాక్టర్ అయింది. ఆ అమ్మాయితో కూడా ఒక మాట తీసుకున్నారు మేడం గారు. నీ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు కూడా ఫ్యూచర్లో నువ్వు ఇలాగే భోజన కార్యక్రమం పెట్టు.
అలాగని నీ మీద భారం మోపం. దానికి అవసరమైన సంపదనంతా మేము రిజర్వ్ చేసి ఉంచి దాని మీద వడ్డీతో నువ్వు పెట్టుకునేటట్టుగా, అంటే మా కోరికను నీ మీద భారంగా మోపకుండా మరి నీకు అవన్నీ ఏర్పాటు చేస్తాం అని చెప్పి ఆ పిల్ల నుంచి కూడా మరి మాట తీసుకున్నారు. ఇలా మిగతా డాక్టర్లు కూడా, మనసున్న డాక్టర్లు బోల్డ్ మంది ఉంటారండి. వాళ్ళు కూడా ఈ వీడియో చూసో ఫోటో చూసో వాళ్ళలో కూడా మార్పు వచ్చి వాళ్ళ దగ్గరికి వచ్చిన వారికి కూడా ఇలాంటి భోజనం పెట్టుకుంటారు, వారికి కూడా ఇబ్బంది లేకుండా చేస్తారనే మంచి ఉద్దేశంతోనే మేము ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ఎలాగైతే ఏ వీడియో ద్వారా అయితే మీరు యూట్యూబ్ ద్వారా భగవంతుడు మీకు చూపించి ఇక్కడికి తీసుకొచ్చి నా ద్వారా మందులు ఇప్పించి మీకు బిడ్డ పుట్టడానికి, ఆ లోకరక్షకులు లాంటి బిడ్డ మీ చేతికి అందడానికి సహకరిస్తున్నారో అదే వీడియో ద్వారా మరి మంచి మనసున్న డాక్టర్లకు కూడా వీడియోలు చూపించి వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్లకు కూడా వారు భోజన వసతి, నీటి వసతి కల్పించేటట్టు చూస్తారనే ఆలోచనతోనే మేము ఈ ఫోటోలు వీడియోలు తీస్తున్నాం. ఎవ్వరూ కూడా అన్యదా భావించొద్దని మనవి. మనమందరూ దేవుడు బిడ్డలం. ఒక మంచి కార్యక్రమం వైపు మనం ముందుకెళ్తున్నాం. సైతాన్లు మన నెత్తి మీదకి రానివ్వకోకుండా వాటి ఇబ్బందుల్లో నుంచి బయటపడడానికి దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాం. ఇన్నాళ్ళు సైతాన్లు మన వేధించింది. పెళ్ళాం ఒక దెయ్యమంది, మొగుడు ఒక దెయ్యమంది, డాక్టర్ వైఎస్ బాబు కొరీ దెయ్యమని నా దగ్గరికి రాకుండా ఆపింది. కానీ భగవంతుడు మీ కన్నీళ్ళను చూడలేక, మీ ఆవేదనను చూడలేక ఎక్కడో కొన్ని వందల కిలోమీటర్లు ఉన్న మిమ్మల్ని కూడా పిచ్చుకలకి దారం కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇవాళ మీ బిడ్డని ఇవ్వడానికి ఇలాంటి అద్భుతమైన చాలా చక్కటి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనే పద్ధతి ద్వారా మీ బిడ్డను అందిస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. అలాగే ప్రెగ్నెన్సీ తెచ్చుకోబోయే వాళ్ళు ఉన్నారు. మరి ప్రెగ్నెన్సీ కోసం తలుచుకుని ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఈ విధంగా మీ అందరూ కూడా అతి తొందరలోనే ఆ భగవంతుడి అనుగ్రహంతో ఖచ్చితంగా అమ్మా నాన్నలు అవుతారు, మాతృదేవతలు పితృదేవతలు అవుతారు, ఖచ్చితంగా దేవుళ్ళు అవుతారు. ఆ విషయాన్నే మేడము దేవుళ్ళు అయ్యే విధానం ఎలాగనేది భార్యాభర్తల అనురాగం నుంచి మరి భగవంతుడికి దగ్గర అవ్వడం, ఆ బిడ్డని పొందడం ఎలాగనేది మేడం చెప్పారు. అలాగే నేను కూడా, ఎందుకనంటే రోజు నేను చెప్తున్నాను, మేడముల యొక్క థాట్స్ని కూడా మీరు షేర్ చేసుకుంటే, నేను మగవాళ్ళ వైపు ఆలోచిస్తూ ఉంటా, మేడం ఆడవాళ్ళ వైపు ఆలోచిస్తూ ఉంటారు. మరి ఇద్దరు థాట్స్ కలవాలి. ఆ థాట్స్ని బట్టి భర్త భార్య వేరు కాదు, మీ ఇద్దరూ రెండు అర్ధమొక్కలు, ఈ రెండు అర్ధమొక్కలు కలిస్తేనే ఫుల్ బిడ్డ, విడివిడిగా పిల్లలు పుట్టరు అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ చక్కగా మీ అందరూ పిల్లలు పుట్టే దిశ వైపు మేము మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. ఇది ఆహారం కింద మీరు భావించొద్దు, ప్రసాదం కిందే భావించండి. ఎందుకంటే మీకు బిడ్డని ప్రసాదించే శక్తివంతమైన మరి ఆహారం ఇది. కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడ ఇంతసేపు ఓర్పుగా మా మాటలు విన్నందుకు, మరి అతి తొందరలోనే మీ బిడ్డ పుట్టినప్పుడు ఈ మాట ఏమాత్రమైనా ఉపయోగపడినా మా జన్మ కూడా ధన్యమైందని, మేమిచ్చిన ప్రసాదం ఏమాత్రమైనా ఒక్క ధాతువైనా మీ శరీరంలోకి వెళ్ళడానికి ఉపయోగపడి మీ బిడ్డ రావడానికి ఉపయోగపడితే మా యొక్క ప్రయత్నము సఫలీకృతమైందని భావిస్తాం. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.